ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ వంశీ గారు, ఈ మధ్యకాలంలో అందరూ కూడా పిఆర్పి అనే టర్మ్ చాలా ఎక్కువగా వింటున్నారు. నీస్లో ఇంజెక్షన్స్ ఇస్తారట, జిగురు పెరుగుతుందట, నీస్ నొప్పి ఉన్న వాళ్ళకి ఇస్తారట, ఇవన్నీ కూడా చాలా మంది తెలుస్తున్నారు. మన ప్రేక్షకులందరికీ కూడా చాలా మంది కామన్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఎటువంటి మెడిసినల్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటూ ఉంటారు. మరి వాళ్ళందరికీ సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పిఆర్పి అంటే ఏంటని చెప్తారు మీరు? పిఆర్పి అంటే అండి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు. అంటే ఏం లేదు, మనకి ఇప్పుడు ఏమన్నా దెబ్బ తగిలింది, గాయమైంది, రక్తం పోతూ ఉంటుంది, కానీ ఒక 2 minutes అట్లాగా రక్తం అదే గడ్డగట్టిపోతుంది. అది గడ్డగట్టేది ఒక కణాల వల్ల అనమాట. వాటిని ప్లేట్లెట్స్ అంటాం మనం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఈ ట్రీట్మెంట్లో వాళ్ళ బ్లడ్డే కలెక్ట్ చేసి దాంట్లో నుంచి ఏదైతే ఈ కణాలు ఉన్నాయో, ఏదైతే ఈ హీలింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, నయం చేయగలిగే కణాలు ఉన్నాయి, ఈ అన్నిటిని మనం సపరేట్ చేస్తాం, కాన్సన్ట్రేట్ చేస్తాం. కాన్సన్ట్రేట్ చేసి ఆ కాన్సన్ట్రేషన్ చేసిన ఆ కణాలని మనకి ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ ఇంజెక్ట్ చేస్తాం అనమాట. సో దాన్ని పిఆర్పి అంటాం. అంటే దాంట్లో మొత్తం వాళ్ళ బాడీ నుంచి తీసిన, వాళ్ళ శరీరం నుంచి, రక్తం నుంచి తీసిన కణాలే ఉన్నాయి కాబట్టి అది అక్కడ లోకలైజ్డ్గా ఎక్కడైతే మనకి ఇబ్బంది ఉందో అక్కడే మనకి హీలింగ్ అనేది వస్తుంది. నయం అవటానికి అనేది అది కణాలని రిలీజ్ చేస్తుంది అనమాట. సో అట్లా మనకి హీలింగ్ అనేది వస్తుంది. అంటే చాలా బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నాను. మన శరీరంలో ఉన్న రక్తం నుంచే తీస్తున్నాం కదా, మనం మళ్ళీ బాహ్యంగా ఎందుకు ఇంజెక్ట్ చేయాల్సి వస్తుంది? మన శరీరంలో ప్లేట్లెట్ నయం చేసుకుంటుంది కదా నొప్పి ఉన్న చోటుకి వెళ్ళి. కరెక్ట్ అండి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మామూలుగా అంటే 2-3 ప్లేట్లెట్లు ఉంటాం వేరు, ఒక 2000 ప్లేట్లెట్లు ఉంటాం వేరు. అది కూడా మనకి ఏంటంటే ఇప్పుడు జాయింట్లోకి అనేదండి రక్తంలో తిరుగుతూ ఉంటాయి, కానీ ఏంటి అంటే జాయింట్లోకి వెళ్ళలేవు అనమాట. సో అందుకని రీజన్ అది జాయింట్లోకి వెళ్ళి, అందుకని మనకి ఇప్పుడు ఒక్కోసారి టెన్నిస్ ఎల్బోన్ వస్తూ ఉంటుంది. అంటే టెండన్, అంటే మనకి టెన్నిస్ ఆడినా కానీ కొద్దిగా అక్కడ బట్టలు ఉతికేటప్పుడు అట్లా కూడా కొద్దిగా పెయిన్ వచ్చినప్పుడు కూడా అక్కడ మనం లోకల్గా ఇంజెక్ట్ చేస్తాం మనం. ఎందుకంటే ఆ ఏరియాలో అక్కడ అవి ఉండవు అనమాట, రక్తంలో తిరుగుతూ ఉంటాయి. సో అవి ఒక్కొక్కసారి అక్కడికి రావటం కానివ్వండి, అవి అక్కడ రిలీజ్ అవ్వనమాట. సో అందుకని మనం ఈ కాన్సన్ట్రేట్ చేసిన 2 to 3 ml అనేది అక్కడ లోకల్గా ఇవ్వడం వల్ల అక్కడ హీలింగ్ అనేది ఫాస్ట్ గా అవుతుంది. అంటే ఎక్కడో ఉన్న వాటిని తీసుకొచ్చి మనకు కావాల్సిన డైరెక్షన్ ఇస్తున్నాం, అప్పుడు ఇనిషియేట్ అవుతుంది, అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఒక ఏరియాలో ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ ఏరియాలోకి ఎక్కువ మొత్తంలో ప్లేట్లెట్స్, హీలింగ్ కావాల్సిన అన్ని దగ్గర పెట్టేసరికి ఎక్కడి నుంచో తెచ్చుకునే దానికంటే అక్కడే రెడీగా ఉంది కాబట్టి త్వరగా మనం కూడా మన కార్యక్రమంలో ఇంకోటి చెప్తాం, గోధుమ గడ్డి త్రాగితే రక్తం త్రాగినట్టు అని. ఎముక రక్త కణాలు తయారు చేయడానికి ఏమేం కావాలి అన్ని ఒక గోధుమ గడ్డిలో వెళ్ళి కరెక్ట్ గా ఎముక అందేస్తున్నాయి. ఏరుకోవక్కర్లా, అన్ని ఒక కుప్పలాగా బోన్కి ఇచ్చేసినట్టు అవుతుంది. అందుకే ఇటు తీసుకుని అటు త్వరగా బ్లడ్ ఫార్మేషన్ ఎట్లాగో ఇప్పుడు వారు చెప్పిన పిఆర్పి కూడా సేఫ్ అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే ఎవరిదో కాదు కదా, ఏదో బయట ఎక్విప్మెంట్ తీసుకొచ్చి పెట్టట్లేదు కదా, బయట కెమికల్ తీసుకొచ్చి ఎక్కించట్లేదు కదా. అందుకని మన రక్తంలో ఉన్న వాటిని తీసి కొద్దిగా సెపరేట్గా చేసి ఎక్కువ మొత్తంలో ఎక్కిస్తున్నారు. అక్కడ ఎంతో రక్తంలో ఉన్న వాటిని తీసి తక్కువ చోట ఎక్కువ ఎక్కిస్తున్నారు. ఇంకొకటి పిఆర్పి అదే అండి, చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. కానీ మనం కూడా స్టేజ్ ఆఫ్ ది ఆస్టియోఆర్థరైటిస్ కూడా ఒకటి చూసుకోవాలి. అంటే జాయింట్ ఏంటంటే అరుగుదలలో కూడా 4 స్టేజ్లు ఉంటాయి. 2-3 స్టేజ్ల్లో ఏంటి అంటే మనం ఎక్సర్సైజ్ అన్ని చోట్ల ఇంపార్టెంట్, డైట్ అన్ని చోట్ల ఇంపార్టెంట్, కానీ 2-3 స్టేజ్ల్లో మనం ఏంటంటే ఈ పిఆర్పి అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ 2-3 స్టేజ్ల్లో ఏంటంటే కంప్లీట్గా అరిగిపోలేదు, కానీ బాగా అరిగిపోయింది. జాయింట్ ఇంకా రాసుకోవట్లేదు అనమాట, మనకి గ్యాప్ కనిపిస్తుంది, ఎక్స్రేలు చూస్తే మనకు కూడా కనిపిస్తుంది. సో 4th స్టేజ్లో ఏంటంటే ఇంకా గ్యాప్ లేకుండా కంప్లీట్గా అరిగిపోతాయి, అప్పుడు పిఆర్పి అనేది పనిచేయదు అనమాట. సో అప్పుడు మనం ఇంకా జాయింట్ రీప్లేస్మెంటే చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో కానీ ఈ మధ్యలోనే మనం కొద్దిగా తొందరగా యాక్ట్ చేసి మనం కొద్ది జాగ్రత్తలు తీసుకుని ముందే మనం ఒక యాక్షన్ చేసుకోగలిగాం అనుకోండి, ముందే అవాయిడ్ చేయగలిగితే కొద్ది టైం అనేది మనం పెంచుకోగలం.